హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లో భాగంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి టెస్ట్ సిరీస్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? ఆన్సర్ సి, కృష్ణ జింక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? ఆన్సర్ సి, రామచిలుక. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? ఆన్సర్ బి, వేప చెట్టు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది? ఆన్సర్ సి, కబడ్డీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏది? ఆన్సర్ డి, కూచిపూడి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏది? ఆన్సర్ డి, మల్లెపువ్వు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలచరం ఏది? ఆన్సర్ ఏ, డాల్ఫిన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం ఏది? ఆన్సర్ బి, మామిడి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ సి, అనంతపురం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో రెండవ అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ ఏ, ప్రకాశం జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న జిల్లా ఏది? ఆన్సర్ బి, శ్రీకాకుళం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో చివరగా ఆవిర్భవించిన జిల్లా ఏది? ఆన్సర్ సి, విజయనగరం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శంకుస్థాపన ఎప్పుడు చేశారు? ఆన్సర్ ఏ, 2015 అక్టోబర్ 23వ తేదీన. నెక్స్ట్, భారత ప్రామాణిక రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం గుండా వెళుతుంది? ఆన్సర్ ఏ, కాకినాడ. నెక్స్ట్, రాయలసీమకు ఆ పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ సి, గాడిచర్ల హరి సర్వోత్తమరావు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఆకారం ఎలా ఉంటుంది? ఆన్సర్ సి, తాళం చెవి వలె ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని నైసర్గికంగా ఎన్ని భాగాలుగా విభజించారు? ఆన్సర్ బి, 3 భాగాలుగా విభజించారు. నెక్స్ట్, పశ్చిమ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఆన్సర్ బి, 150 మీటర్ల నుంచి 750 మీటర్ల వరకు ఉన్నది. నెక్స్ట్, పశ్చిమ పీఠభూమి ఎక్కడ నుండి ఎక్కడ వరకు వ్యాపించి ఉన్నాయి? ఆన్సర్ బి, నిర్మల గుట్టల నుంచి మడక శిఖర గుట్టల వరకు. నెక్స్ట్, క్రింది వాటిలో పశ్చిమ పీఠభూమిలో గల ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? క్రింది వాటిలో పశ్చిమ పీఠభూమిలో గల ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? ఆన్సర్ బి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాలు. నెక్స్ట్, క్రింది వాటిలో మైసూరు పీఠభూమిలో గల ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి? ఆన్సర్ డి, చిత్తూరు మరియు అనంతపురం. నెక్స్ట్, పశ్చిమ పీఠభూమి ఎన్ని రకాల శిలలతో ఏర్పడింది? ఆన్సర్ బి, 4 రకాల శిలలతో ఏర్పడింది. నెక్స్ట్, క్రింది వాటిలో పశ్చిమ పీఠభూమిలో గల శిలలు ఏవి? ఆన్సర్ డి, పైవన్నీ. ధార్వార్ శిలలు, రాజమండ్రి శిలలు, కడప శిలలు. ఈ విధంగా పశ్చిమ పీఠభూమిలో గల శిలలు. నెక్స్ట్, ధార్వార్ శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ బి, బంగారం మరియు అబ్రకం. నెక్స్ట్, కడప శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ ఏ, ఆస్బెస్టాస్ మరియు మైకా. నెక్స్ట్, కర్నూలు శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ బి, బైరటీస్. నెక్స్ట్, రాజమండ్రి శిలలు గల ప్రాంతంలో ముఖ్యంగా లభించే ఖనిజాలు ఏవి? ఆన్సర్ ఏ, పెట్రోలియం మరియు సహజ వాయువు. నెక్స్ట్, శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో వ్యాపించి ఉన్న తూర్పు కనుమలు ఎన్ని కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి? ఆన్సర్ బి, 700 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. నెక్స్ట్, శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో వ్యాపించి ఉన్న తూర్పు కనుమలు ఎన్ని మీటర్ల ఎత్తును కలిగి ఉంటాయి? ఆన్సర్ బి, 1200 మీటర్ల ఎత్తును కలిగి ఉన్నాయి. నెక్స్ట్, శ్రీకాకుళం విశాఖ జిల్లాలలోని తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? ఆన్సర్ సి, చారోకైట్ మరియు కోమ్డాలైట్. నెక్స్ట్, అరకులోయ ఏ కొండల్లో కలదు? ఆన్సర్ బి,
బాలకొండల్లో. నెక్స్ట్ శ్రీకాకుళంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి మహేంద్రగిరులు. నెక్స్ట్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో గల కొండలు ఏవి? ఆన్సర్ ఏ పాపికొండలు. నెక్స్ట్ విశాఖపట్నంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ బి బాలకొండల్లో. నెక్స్ట్ బాలకొండలు అని పిలుస్తారు. నెక్స్ట్ విశాఖపట్నంలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి పైవన్నీ. సింహాచలం కొండలు, ఎరాడా కొండలు, డాల్ఫినోస్ కొండలు, ఈ విధంగా మనకు వీటిని పిలుస్తారు. విశాఖపట్నంలో తూర్పు కనుమలకు సంబంధించి ఈ పేర్లన్నీ విధాలుగా పిలుస్తారు. నెక్స్ట్ పారేడు కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి ఏ మరియు సి పాపికొండలు. కొండపల్లి కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ ఏ కృష్ణా జిల్లా. నెక్స్ట్ కృష్ణా జిల్లాలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి పైవన్నీ. కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు, మొఘల్ రాజపురం కొండలు. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో తూర్పు కనుమలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి బెల్లంపల్లి కొండలు. నెక్స్ట్ కోటప్ప కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ డి గుంటూరు జిల్లా. నెక్స్ట్ కొండవీడు కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ డి గుంటూరు జిల్లా. నెక్స్ట్ చేమకుర్తి కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ ఏ ప్రకాశం జిల్లా. నెక్స్ట్ నల్లమల కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి కడప జిల్లా. నెక్స్ట్ పాలకొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి కడప జిల్లా. నెక్స్ట్ వెలికొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి కడప జిల్లా. నెక్స్ట్ పెనుగొండ కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి అనంతపురం జిల్లా. నెక్స్ట్ మడకశిర కొండలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి అనంతపురం జిల్లా. నెక్స్ట్ రామగిరి కొండ గుట్టలు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ సి అనంతపురం జిల్లా. నెక్స్ట్ విజయవాడలోని సీతానగరం కొండను చీల్చుకొని ప్రవహించే నది ఏది? విజయవాడలోని సీతానగరం కొండలను చీల్చుకొని ప్రవహించే నది ఏది? ఆన్సర్ బి కృష్ణా నది. నెక్స్ట్ సీతానగరం కొండలలో గల ప్రకాశం బ్యారేజ్ని ఎప్పుడు నిర్మించారు? ఆన్సర్ బి 1853 సంవత్సరంలో. నెక్స్ట్ హల్సీ హిల్స్ వేసవి విడిది కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఏ చిత్తూరు జిల్లా. నెక్స్ట్ హర్లీ హిల్స్ వేసవి విడిది కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఏ చిత్తూరు జిల్లా. నెక్స్ట్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ సి అరోమా. నెక్స్ట్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అయిన అరోమా శిఖరం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ బి విశాఖపట్నం. నెక్స్ట్ తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అయిన అరోమా శిఖరం యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ బి 1680 మీటర్లు. నెక్స్ట్ ఆన్సర్ బి 1680 మీటర్లు. నెక్స్ట్ కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ సి కొల్లేరు సరస్సు. నెక్స్ట్ కొల్లేరు సరస్సు యొక్క వైశాల్యం ఎంత? ఆన్సర్ బి 250 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ సి కొల్లేరు సరస్సు. నెక్స్ట్ కొల్లేరు సరస్సుకు ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి పక్షులు వలస వస్తాయి? ఆన్సర్ బి సైబేరియా. నెక్స్ట్ కొల్లేరు సరస్సుకు సైబీరియా ప్రాంతం నుంచి వలస వచ్చే పక్షులు ఏవి? ఆన్సర్ ఏ పెలికాన్స్. నెక్స్ట్ కొల్లేరు సరస్సులో కలిపే నదులు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. రామిలేరు, బోడమేరు, తమ్మిలేరు. నెక్స్ట్ కొల్లేరు సరస్సును బంగాళాఖాతాన్ని కలిపే నది ఏది? ఆన్సర్ డి ఉప్పటేరు. నెక్స్ట్ ఆంధ్ర దుఃఖదాయిగా ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ బి బోడమేరు. నెక్స్ట్ కొల్లేరు సరస్సుపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ సి ఆజీజ్ కమిటీ. నెక్స్ట్
నెల్లూరు తమిళనాడు మధ్యలో ఉన్న సరస్సు ఏది? ఆన్సర్ ఏ పులికాట్ సరస్సు. నెక్స్ట్, పులికాట్ సరస్సు యొక్క వైశాల్యం ఎంత? ఆన్సర్ బి 460 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రాలో అతిపెద్ద సరస్సు ఏది? ఆన్సర్ బి పులికాట్ సరస్సు. నెక్స్ట్, విశాఖ ఓడరేవు సముద్రపు అలలు తాకిడి నుంచి కాపాడుతున్న కొండలు ఏవి? ఆన్సర్ డి డాల్ఫినోస్. నెక్స్ట్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ ఏ రత్నగిరి కొండలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గల నేలలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ బి 5 రకాలుగా వర్గీకరించారు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.